హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకోండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అరడజన్ గుడ్లు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలండి. దీనిలో కావలసిన పదార్థాలు 3 ఉల్లిపాయలు, కారం, జీలకర్ర, చిన్నుల్లిపాయలు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని గుడ్లను ఉడికించుకుందాం. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. అవి ఉడికేలోపు ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా కారం రెడీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. కారాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు గుడ్లలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే గుడ్లలోకి సాల్ట్ వెళ్ళి గుడ్లు టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. గుడ్లు చల్లారిన తర్వాత పై టెంకంతా తీసేసుకోవాలండి. ఇలా గుడ్లు మొత్తాన్ని అలా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. కారం లోపల దాకా వెళ్ళి గుడ్డు టేస్ట్ వస్తుంది. మొత్తాన్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుడ్లను ఫ్రై చేసుకోవాలండి. గుడ్లన్నీ వేసేసుకొని కొద్దిగా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పై లేయర్ కొంచెం క్రిస్పీగా మారుతుంది. అప్పుడు గుడ్డు టేస్ట్ వస్తుంది. ఇలా కలర్ మారితే సరిపోతుందండి. ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పప్పు దినుసులు వేసుకుందాం. పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు అండి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గంటితో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి. 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. వేసుకున్నాక మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గంటితో మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కారాన్ని వేసేసుకుందామండి. వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకుందాం. కోడిగుడ్లు బాగా కారంలో ఫ్రై అయిన దాకా మిక్స్ చేసుకోవాలండి.
గుడ్లకి కారం బాగా పట్టిందాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు.